మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఏబి వెంకటేశ్వర గారు రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు వెళుతున్నారు. ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆయనలో ఒక వావిలాల గోపాలకృష్ణ అయినో, ఒక దామోదరం సంజీవ్ అయినో, ఒక తరిమేల నాగిరెడ్డినో ఏమైనా చూసే అవకాశం ఉంటుందా సార్? ఏబి నన్ను చూస్తారు, ఏబి వెంకటేశ్వరరావు చూస్తారు. అంటే మీలా డిఫరెంట్ అలాంటి రాజకీయ నాయకులు మనకి ఇప్పుడు మచ్చుగానే కనిపించడం లేదు సార్. కరెక్ట్ సార్. సో యూ విల్ సీ మీ యాజ్ అ డిఫరెంట్ స్టాండర్డ్ అండ్ న్యూ స్టాండర్డ్. ఓకే, అన్ని సామాజిక వర్గాల ఓటర్లు కలిసి ఓట్లు వేసి ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది సార్. కరెక్ట్. కానీ ఇక్కడ పార్టీలు కూడా ఒక్కొక్క ఇదన్నమాట. జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీపీ అంటే రెడ్డి పార్టీ, టీడీపీ అంటే కమ్మ పార్టీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అంటే కాపుల పార్టీ అనేది అయిపోయిందనమాట. ఇలా ఎవరికి వారు విభజించుకున్నారు. కమ్మ పార్టీగా టీడీపీ ఉందని మనం అనుకుంటే, అదే సామాజిక వర్గం చెందిన మీరు పార్టీ పెడితే ఇతర సామాజిక వర్గాల పరిస్థితి ఎలా ఉన్నా కమ్మ సామాజిక వర్గం నుండి మీకు కొంత మేరైన మద్దతు లభించే అవకాశం ఉంటుందా? అసలు ముందు ఈ పలానా పార్టీ పలానా కులానికి సంబంధించింది అని వాళ్ళు కట్టుకున్న గోడలను బద్దలగొట్టాల్సిన అవసరం ఉంది. కులాలతో సంబంధం లేకుండా జరగాల్సిన రాజకీయం జరగాల్సిన అవసరం ఉంది. దాన్నే మేము ముందుకు తీసుకుపోతాం తప్ప మేము ఒక కులాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నాం, ఒక కులానికి ఏజెంట్లుగాను మేము పార్టీ పెట్టబోట్ల. సో ఇది అందరికీ సంబంధించింది, అందరికీ అవసరమైన పార్టీ కానీ దాన్ని చూడాలని చెప్తాం. అంబేద్కర్ రాజ్యాంగం గురించి మనకు తెలుసు. మనం ఆ పునాదుల మీదే మనము జీవనం సాగిస్తున్నాం సార్ ఈరోజు, అంబేద్కర్ గారి రాజ్యాంగం మీదనే మనము. అయితే 2019 నుంచి 2024 వరకు కూడా రాజారెడ్డి రాజ్యాంగము అన్నారనమాట. ఇప్పుడు మళ్ళా 24 నుంచి ఇప్పుడు వచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగము అంటున్నారు. అంటే ఈ రాజ్యాంగాలు నిజంగా నడిచాయంటారా, ఇప్పుడు నడుస్తుందంటారా? ఆ గతంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందా, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? రాజారెడ్డి రాజ్యాంగం నడవడం అనేది వాస్తవం, అందులో ఏమీ లేదు. పక్క ఎలా నడిచిందంటారు? ఏమీ లేదు. అరే ఎన్ని చూడలేదండి మీరు? రాజారెడ్డి రాజ్యాంగం కాకపోతే సిట్టింగ్ ఎంపీని తీసుకెళ్ళి కాళ్ళెరగిరిలా కొడతారా, చంపడానికి ట్రై చేస్తారా? మళ్ళీ దానికి ఆయన నాన్న తిప్పలు పడి మెడికల్ ఎగ్జామినేషన్కి రాయించుకుంటే అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ని తారుమారు చేస్తారా? ఇంత అరాచకం ఎక్కడైనా జరుగుద్దా రాజ్యాంగం కింద? ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. మీకు నచ్చనోడో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని రాత్రికి రాత్రి ఇంటికి పంపించేయాలని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి ఒక 75 ఏళ్ల ముసలాయన్ని తమిళనాడు నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఆయన్ని తెల్లారిపాటికి గవర్నర్ ముందు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించి, ఇలాంటి అరాచకాలు ఇవన్నీ రాజ్యాంగబద్ధమైన. కోర్టుకు వెళ్ళిన తర్వాత కొట్టేశారు కదా. సో ఇంత అసలు ఏమనుకుంటారో అనే వెరప లేకుండా చేసిన పనులు ఇవన్నీ. సో ఇవన్నీ జరిగినాయి కదా. అప్పుడు ఎన్ని ఉదాహరణలు కావాలి మీకు? మరి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి ఏం చెప్తారు మీరు? నిజంగా జరుగుతుంది, మీరు 4 ఉదాహరణలు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలు అంటే చెప్పండి, ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడదాం. దాని తప్పైతే ఖండిద్దాం. ఒకళ్ళు నెరకేసుకు రావాల్సిన అవసరం నాకేంటి? అంటే ఇప్పుడున్న లిక్కర్ కేసు అంటే అసలు లిక్కర్ కేసు అనే లేదు, ఇదంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారానే జరుగుతోందని వాళ్ళు ఒకటే ఆరోపిస్తున్నారు. లిక్కర్ కేసు అనేది ఉంటే ఇన్ని సాక్ష్యాలు చుట్టూ కూడా జగన్మోహన్ చుట్టూ అన్నీ కూడా ఇన్ని ఆధారాలు ఉన్నాయి, అన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి అన్నీ వెళ్ళాయి, మొత్తం మీద అదే డబ్బుతో ఎలక్షన్లో పంచిపెట్టారు. ఓకేనా? ప్రతి రూపాయి కూడా స్టెప్ వైగా మిథున్ రెడ్డి నుంచి అక్కడికి వచ్చి కసిరెడ్డి రాజిరెడ్డి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి చేరింది. ఆ డబ్బంతా కూడా ఎలక్షన్ అనేది ఆధారాలు చెప్తున్నారు సార్. మరి కానీ తాడేపల్లి ప్యాలెస్ని టచ్ అయిపోతున్నారు. కానీ ఇదంతా కూడా ఏ సాక్ష్యం లేకపోయినా గతంలో స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అదే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ఆ కేసులో ఏం సాక్ష్యాలు ఉన్నాయో మనకు తెలుసో లేదో, కానీ ఈ లిక్కర్ కేసులో కూడా అంతే మేరకు సాక్ష్యాలు ఉన్నాయా లేదా, కానీ కక్ష సాధింపులో భాగంగా జరుగుతుంది. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు అంటున్నారు. మరి మీరేమంటారు సార్? నందిగం సురేష్ అరెస్ట్ కావచ్చు, వల్లభనేని వంశీ అరెస్ట్ కావచ్చు, ఆయన ఇబ్బందులకు గురి చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా సార్. మిగిలిన నందిగం సురేష్ కేసు గురించి నాకు అన్ని వివరాలు ఇప్పుడు ఇమీడియట్గా గుర్తులేవు, కానీ లిక్కర్ విషయంలో ఈ రాష్ట్రంలో ఒక అతి భయంకరమైన దోపిడీ జరిగిందన్నది వాస్తవం. ఓకే, క్యాష్ పేమెంట్లు కానీ, ఎన్డీపీ లిక్కర్ కానీ, పరమ నాసిరకం లిక్కర్ కానీ, ఇష్టం వచ్చిన బ్రాండ్లు కానీ, ఇష్టం వచ్చిన డిస్టిలరీలు కానీ, దాన్ని అంతటినీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆదాయ వనరుగా, పార్టీకి ఆదాయ వనరుగా చూశారన్నది నిర్వివాదాంశం సార్. దాని గురించి ఎవరికి డౌట్ లేదు సార్. దాన్ని వీళ్ళు ఎంతవరకు అసలు రికార్డు మీద తీసుకురాగలుగుతున్నారు, ఎంతవరకు ప్రూవ్ చేయగలుగుతున్నారు అనేది మనం చూడాలి. యాక్చువల్గా ఆ ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు సార్.
ప్రూవ్ చేయాల్సినంతగా ప్రూవ్ చేయడం లేదు. ఆ డబ్బు ఎటుపోయిందో దాని వెంట పడడంలో కొంత ఫెయిల్ అవుతున్నారు. ఈ పాటికే ఆ డబ్బు ఎక్కడ చివరికి డెస్టినేషన్ చేరిందో అక్కడికి వెళ్లాల్సి ఉండింది, వెళ్ళటల్లా ఎక్కడికో కొంత దూరం వెళ్ళి ఆగిపోతున్నారు. దాని మీద మనకు అసంతృప్తి ఉంది అంతే తప్ప అసలు లేని దగ్గర కేసు పెట్టారు అన్నది వాస్తవం కాదు. జరిగిందైతే దుర్మార్గం, జరిగిందైతే ఒక పెద్ద స్కాము. దాన్ని బయట పెట్టడంలో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు అనేది మన బాధ. ఇప్పుడున్న కూటమి సర్కార్ ఫెయిల్ అవుతుంది అనేసి. అంటే మొత్తం చుట్టి తాడేపల్లి ప్యాలెస్ అంటున్నారు, కానీ ప్యాలెస్ని టచ్ చేయలేకపోతున్నారు కదా, మరి ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు? అదే ఫెయిల్యూర్ అంటున్నారు కదా. నేను ఆ ఫెయిల్యూర్లన్నీ చేసుకుంటా పోతే ఎట్లా? దానికోసం కాదు కదా ప్రభుత్వాన్ని మార్చుకున్నది. మరి ఆ లిక్కర్ కేసు విషయం అలా ఉంటే కూటమి సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లె నియోజకవర్గం మొలకల చెరువు హైవేకి పక్కనే ఒక పెద్ద డెన్ ఏర్పాటు పాత రోజుల్లో డాబా, అదే ఆ డాబాని డెన్నుగా చేసుకొని కల్తీ మద్యం తయారు చేశారు జనార్దన్ రావు వీళ్ళందరూ కూడా. ఆ కేసులో జనార్దన్ రావును అరెస్ట్ చేశారు ఏవన్గా, మళ్ళీ జోగి రమేష్ సోదరులను అరెస్ట్ చేశారు. కానీ ఎవరైతే ఉన్నారో A13 A14 ఆ తంబళ్ళపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వివరించిన జయచంద్రారెడ్డి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అంటే పోలీసు అనుకుంటే, ప్రభుత్వం అనుకుంటే జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం అంత కష్టం అంటారా సార్? ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఏం చెప్తారు? కాదు, చేయకపోవడం తప్పు, అందులో డౌట్ ఏముంది. ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటారు? ఇంకొకటి మీరు చెప్పిన దాంట్లో ఒక పొరపాటు ఉంది. అది కల్తీ మద్యం కాదు సార్, నకిలీ మద్యం అంతే. నకిలీ మద్యం. మన సర్కారు వారు ఇచ్చే బాటిల్లో ఉండే మద్యం లాంటిదే ఆ మద్యం కూడా సార్. అంటే మనం ఇప్పుడు షాపుల్లో పెట్టి అమ్మే మద్యం అంతకంటే గొప్ప మద్యం ఏం కాదు. అంతేనంటారా? అది చాలా పెద్ద స్టేట్మెంట్. ఎగ్జాక్ట్లీ, అదంత నాశనకం ఇదంత నాశనం. నేను ఎందుకంటే చూశాను దాని టెస్ట్ రిపోర్ట్స్. మీకు అలవాటు ఉందా సార్? నేను ఐ డూ టేక్ లిక్కర్ వన్స్ ఇన్ ఎ వైల్. ఈ చెత్త దాగంలేండి సార్. సో నేను ఆ టెస్ట్ రిపోర్ట్లు చూశాను కాబట్టి చెప్తున్నా. అందులో కొంత యాక్చువల్గా బయట దొరికే చీప్ లిక్కర్ కంటే కూడా కొంత పొటెన్సీ తక్కువ ఉంది, ఘాటు తక్కువ ఉంది సార్. అంతే తప్ప అది నకిలీ మద్యమే. ట్యాక్స్ కట్టకుండా పర్మిషన్ లేకుండా తయారు చేసిన మద్యమే తప్ప కల్తీ మద్యం కాదు. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో తయారు చేసే వాళ్ళంతా ఇక్కడికి వచ్చేసి డెన్లో పెట్టి లిక్కర్ తయారు చేశారు. ఇక్కడ వాళ్ళే అక్కడికి వెళ్ళారు, అక్కడ అలవాటు అయ్యి అక్కడ సంపాదించింది మళ్ళీ ఇక్కడ పెట్టారు. మరి జయచంద్రారెడ్డి అరెస్ట్ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఏం చెప్తారు మీరు? ప్రాబబ్లీ ఆ రూలింగ్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఏమో, నాకేం తెలుసు ఎందుకు అరెస్ట్ కావట్లేదు. అతనే మెయిన్ పార్టీ నుంచి సస్పెండ్ చేశామంటున్నారు. కింగ్ పిన్ అంటున్నారు కదా. అవును సార్, మెయిన్ కింగ్ పిన్ అతను, ఇంకొక అతను జనార్దన్ రావు. జనార్దన్ రావు అరెస్ట్ చేసినట్టున్నారు, అరెస్ట్ చేశారు. సో ఈయన్ని కూడా అరెస్ట్ చేయాలి కదా, చేయాలి ఖచ్చితంగా. అంటే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? అసలు రాంగ్ కేస్, బ్యాడ్ అరెస్ట్ సార్. అండ్ అన్ని రోజులు ఉంచడం అదొక ప్రహసనం. ఇప్పుడు 2024లో వైసీపీ సర్కారు కుప్పకూలిపోవడానికి చంద్రబాబు గారు అరెస్టే కారణము. చంద్రబాబు అరెస్టు కాకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబును కలిసేవారు కాదు. టీడీపీ మళ్ళీ ఒంటరిగా వచ్చేది, బీజేపీ జనసేన కలిసి వచ్చి ఉంటే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చేది. కోరి తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబును అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ వెళ్ళి కలవడము, 3 పార్టీలు కలవడం జరిగింది, తద్వారానే జగన్ ఓడిపోయాడు అంటారు. దీన్ని మీరు నమ్ముతారు సార్? ఇదంతా ఎట్లా ఉంటుందంటే సోది చెప్తారు చూడండి, మన ఊళ్ళల్లో సోది చెప్తానమ్మ సోదిని వస్తారు. సో రకరకాలుగా ఏంటంటో చెప్తా పోతా ఉంటారు. అందులో కొన్ని నిజం అవుతాయి, కొన్ని అబద్ధాలు అవుతాయి. అట్లాంటి ఎనాలిసిస్. ఇప్పుడు ఆ ఎనాలిసిస్ నేను ఎక్కడ చేయను. ఇది ఇలా జరుగుంటే అలా జరుగుండేది, అలా జరుగుంటే ఇలా జరుగుంటే అవన్నీ ఎందుకు? అయిపోయింది ఎలక్షన్, వీ హ్యావ్ సీన్ ద రిజల్ట్. ఇప్పుడు పరిపాలన ఎట్లా చేయాలి, దీన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలి, ప్రజల్లో ఒక సాటిస్ఫాక్షన్ ఎలా తీసుకురావాలి, ఒక ఫీల్ గుడ్ ఎలా తీసుకురావాలనేది చూడాలి తప్ప ఇక గతించిన వాటి గురించి ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు, అప్పుడు తప్పన్నారు సార్ అందరూ కూడా. వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ పెడితే 3 రాజధానులు అన్నారు. ఆర్థిక రాజధాని విశాఖపట్నము, లెజిస్లేటివ్ రాజధానిగా విజయవాడ, అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు అన్నారు. ఎవరు ఒప్పుకోలేదు. ఈరోజు సింగిల్ రాజధాని, ఏకైక రాజధాని అమరావతి. ఓకే, గెజిట్ కూడా అయిపోయింది. అప్పుడు అంటే గెజిట్ కలిపి ఇప్పుడు గెజిట్ కూడా అయిపోయింది. ఇప్పుడు అమరావతి రాజధాని అన్ని ఒకవైపు అంటూనే అభివృద్ధి అంతా విశాఖపట్నంలో జరుగుతుంది. మనకు ఈ గూగుల్ కావచ్చు, ఇతర ఐటీ కంపెనీలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, మొత్తం విశాఖపట్నంకే వస్తున్నాయి అన్నమాట. మరి దీని ఎలా చూడొచ్చు అంటారు సార్? అభివృద్ధిని వికేంద్రీకరించొద్దని ఎవరు చెప్పరండి. కాదు, అన్ని ఏరియాల్లోనూ సుమారుగా ఈక్వల్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగేటట్టు చూసుకోమని చెప్పి అందరూ ఎవరైనా సలహా ఇస్తారు. అది చేయకపోతే మళ్ళీ ఎక్కడో చోట గ్యాప్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు గొడవ చేస్తారు. అది ఒక లేనిపోయిన అసంతృప్తికి దారితీస్తుంది, ప్రజల్లో ఆందోళనకు దారితీస్తుంది. అది అవాయిడ్ చేయాలి.
ఏమైందంటే అభివృద్ధి అనేది కొంచెం సహజమైనటువంటి పరిస్థితుల్లో జరిగితే అది సహజంగా అది ఎలా జరగాలో జరుగుతుంది, న్యాచురల్ కోర్స్. అంతేగాని ప్రతిదానికి నేను పేరు తెచ్చుకోవాలి, ప్రతిదాని మీద నా స్టాంప్ ఉండాలి అని అనుకుంటే వచ్చే తిప్పలివి. సో విశాఖపట్నానికి ఏదో అనువైనటువంటి ఉపాధి అవకాశం అయితే దాని వరకు ఆటోమేటిక్గానే వెళ్తారు. అసలు ఆ రకమైన ఇండస్ట్రీ అక్కడికే వెళ్తుంది, మీరు పిలిచినా కానీ వేరే చోటకి పోరు. సో వాళ్ళకి కావాల్సినటువంటి వాతావరణం కల్పించి వదిలేయాలి తప్ప నేను వచ్చి విశాఖపట్నంలో పలానా ఇండస్ట్రీ పెట్టాను, నేను వచ్చి పలానా ఇండస్ట్రీ రాయలసీమలో పెట్టాను అని అంటే మిగిలిన జిల్లాల వాళ్ళు అడుగుతారు, మరి మా దగ్గర ఏం పెట్టావు అని. సో ఒక చోట పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంకొక చోట పేరు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులు అది గమనించుకోవాలి. ఇండస్ట్రియల్ని, డెవలప్మెంట్ని రాజకీయాలకు అతీతంగా కొంచెం న్యాచురల్ కోర్సులో జరగనిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది కరెక్ట్ అంటారు ఇప్పుడు మళ్ళీ? అంత కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ బీయింగ్ డైరెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. అంత డైరెక్ట్ చేయకూడదు. మీరు యూ షుడ్ క్రియేట్ అన్ అట్మాస్ఫియర్ అండ్ వాళ్ళకే ఛాయిస్ వదిలేయాలి. మీరు ఎక్కడ కావాలంటే కూడా అక్కడ పెట్టుకోండి, మేము అన్ని చోట్ల ఈక్వల్గా మీకు ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ దీనికి స్ట్రాంగ్ పాయింట్ ఉంది, దీనికి స్ట్రాంగ్ పాయింట్ ఉంది, అంతే తప్ప ఎవడన్నా వచ్చి నేను విజయవాడలో ఒక ఐటీ ఇండస్ట్రీ పెడతానంటే లేదు ఇక్కడ పెట్టొద్దు వైజాగ్ పో అని చెప్పాల్సిన అవసరం మీకేంటి? ఓకే సార్.